కరెంటు లేని ఊరు చదువుకోవడానికి సరైన బడి లేదు. అలాంటి చోట పుట్టిన ఒక ఆదివాసీ మహిళ ఈరోజు ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి అధినేత అని చెబితే మీరు నమ్ముతారా? ఆమె కథ వింటే రోమాలు నిక్కబొడుచుకుంటాయి. 1958లో ఒడిషాలోని మయూర్భంజ్ జిల్లాలో ఒక సంతాల్ గిరిజన కుటుంబంలో ద్రౌపది ముర్ము జన్మించారు. అప్పట్లో ఆడపిల్లలను చదివించటం అక్కడ చాలా అరుదు. పేదరికం, వెనుకబాటుతనం వారి నిత్య జీవితంలో భాగం. కాని ఆమెకు చదువుకోవాలని గట్టి పట్టుదల ఉండేది. భువనేశ్వర్ వెళ్లి రమాదేవి మహిళా కళాశాలలో డిగ్రీ పూర్తి చేసిన మొదటి మహిళగా ఆమె తన గ్రామంలో చరిత్ర సృష్టించారు. ఆ రోజుల్లో అది మామూలు విషయం కాదు. కెరీర్ మొదట్లో ఆమె నీటిపారుదల శాఖలో క్లర్క్గా పనిచేశారు. ఆ తర్వాత అరబిందో స్కూల్లో టీచర్గా పనిచేశారు. ఆమె జీతం తక్కువే అయినా పిల్లలకు విద్యను పంచడంలో ఎంతో సంతృప్తిని పొందారు. 1997లో రాయరంపూర్ నగర పంచాయతీ కౌన్సిలర్గా ఆమె రాజకీయ ప్రయాణం మొదలైంది. ఆమె పనితీరు చూసి ప్రజలు ఆదరించారు. అంచెలంచెలుగా ఎదిగి ఎమ్మెల్యేగా, ఆ తర్వాత మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అయితే ఆమె జీవితం పూలపాంపు కాదు. వ్యక్తిగత జీవితంలో ఆమె ఎంతో విషాదాన్ని చూశారు. 2009 నుండి 2014 మధ్య ఆమె తన భర్తను మరియు 2 కొడుకులను కోల్పోయారు. ఇది ఆమెను పూర్తిగా కుంగదీసింది. ఆ దుఃఖం నుండి బయటపడటానికి ఆమె ఆధ్యాత్మికత మరియు యోగా వైపు మళ్లారు. తనను తాను దృఢపరుచుకుని ప్రజాసేవలోనే తన కుటుంబం ఉందని భావించారు. ఆమె ధైర్యం నిజంగా అద్భుతం. 2015లో జార్ఖండ్ రాష్ట్రానికి మొదటి మహిళా గవర్నర్గా నియమితులయ్యారు. 6 ఏళ్ల పాటు ఆమె ఆ పదవిలో ఎంతో హుందాగా పనిచేశారు. రాజ్యాంగ విలువలను కాపాడటంలో ఆమె ఎప్పుడూ ముందుండేవారు. 2022లో ఎన్డీఏ ఆమెను రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించినప్పుడు దేశం మొత్తం ఆశ్చర్యపోయింది. భారీ మెజారిటీతో గెలిచి భారతదేశపు 15వ రాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించారు. స్వాతంత్ర్యం వచ్చిన 75 ఏళ్ల తర్వాత ఒక గిరిజన మహిళ అత్యున్నత పదవిని అలంకరించడం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం. ఇది అడవి బిడ్డలకు, వెనుకబడిన వర్గాలకు దక్కిన గౌరవం. రాష్ట్రపతి భవనంలో ఉన్న ఆమె తన సాధారణ అలవాట్లను మార్చుకోలేదు. ఆమె పూర్తిగా శాకాహారి. ఉల్లి, వెల్లుల్లి కూడా తినరని చెబుతారు. ఒడిషా సంప్రదాయ వంటకాలంటే ఆమెకు ఇష్టం. ఆమె చాలా నిరాడంబరంగా ఉంటారు. రాష్ట్రపతి భవన్కి వచ్చిన తర్వాత కూడా సామాన్యులను కలవడానికి ఇష్టపడతారు. ఆమె ప్రసంగాలు చాలా స్పష్టంగా, సూటిగా ఉంటాయి. ఆమె విజయం కోట్లాది మంది బాలికలకు ఒక సందేశం. మీరు ఎక్కడ పుట్టారు అన్నది ముఖ్యం కాదు, మీ కలలు ఎంత పెద్దవి అన్నదే ముఖ్యం. అడ్డంకులు ఎన్ని వచ్చినా ఆత్మవిశ్వాసం ఉంటే సాధించవచ్చు. ప్రపంచ నాయకులు సైతం ఆమె ప్రయాణాన్ని చూసి ప్రశంసించారు. భారతదేశం యొక్క వైవిధ్యాన్ని, సమ్మిళితత్వాన్ని ఆమె ప్రపంచానికి చాటి చెప్పారు. ఆమె ఒడిషా చీరకట్టు సంప్రదాయం అందరినీ ఆకట్టుకుంటుంది. ఒక కౌన్సిలర్ నుండి ప్రెసిడెంట్ వరకు ద్రౌపది ముర్ము గారి జీవితం ఒక పాఠం. కష్టాలు శాశ్వతం కాదు, ప్రయత్నం వృధా పోదు అని ఆమె నిరూపించారు. మన దేశానికి ఇలాంటి నాయకురాలు దొరకడం గర్వకారణం. ఆమె కథలో మీకు బాగా నచ్చిన విషయం ఏమిటి? ఆమె జీవితం మీకు ఎలాంటి స్ఫూర్తిని ఇచ్చింది? రాబోయే రోజుల్లో ఆమె ఇంకెన్ని మార్పులు తెస్తారో చూడాలి. నిజమైన మహిళా సాధికారతకు ఆమె నిలువుటదం. జై హింద్. తెలుగు ట్రిల్స్ ఛానల్లో ఇలాంటి ఆసక్తికరమైన వీడియోలు ఇంకా ఉన్నాయి. వెంటనే సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి మరియు గంట గుర్తును మోగించండి.